హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్కి దగ్గరలో మరొక రెస్టారెంట్ భోజన ప్రియులకు అందుబాటులోకి రాబోతుంది. ఇది గ్రాండ్గా ఈరోజు ఓపెన్ కాబోతుంది. సుబ్రహ్మణ్య గారు వారి పిల్లలు వారికి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. తిరుపతి దగ్గర నుంచి ఈరోజు హైదరాబాద్ పట్టణంలో సంప్రద పేరు మీద మంచి రుచికరమైనటువంటి భోజనాలతోటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా మంచి రుచులతోటి ఈరోజు సంప్రద హోటలు భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతోటి ఇంకా మరిన్ని బ్రాంచ్లతోటి హైదరాబాద్ పట్టణాన్ని అలరించాలని చెప్పి కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు సంప్రద హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చినాము. దయాకర్ ఇంకా భరత్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. ఇటువంటి హోటల్స్ చాలా మంచిది. ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జా హట్లు, బర్గర్లు అవి తింటున్నారు. అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఇటువంటి మన రుచులు మనకు అందిస్తుంటే అది చాలా సంతోషము. రుచి కూడా మంత్రి గారు మేము రుచి కూడా చూస్తాము, చాలా మంచిగా ఉంటాయి. సంప్రద హోటల్ సో ఇప్పటికి చాలా హైదరాబాద్లో హోటల్స్ ఉన్నాయి, దిగ్విజయంగా నడుస్తున్నాయి. సో ఈ హోటల్ రెస్టారెంట్కి ఉన్నటువంటి ప్రత్యేకత. నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ హోటల్ రెస్టారెంట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే సమైక్యాంధ్ర అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని రకాలైనటువంటి వంటలు ఈ యొక్క సంప్రద హోటల్లో లభించే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికి ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి సింగం శెట్టి దయాకర్. వీళ్ళ ఫాదరు పంచాయతీరాజ్ ఛాంబర్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి ఛాంబర్కి ఆయన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని రకాల సాంప్రదాయాలైనటువంటి వంటలు ప్రత్యేకంగా టెస్ట్ చేసి మరి అన్ని చోట్ల దాన్ని చూసి వచ్చి ఎక్కడెక్కడి నుంచి ఏవి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఏరియా ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి మొత్తం సమైక్యాంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఏ భోజనం అయితే కావాలనో, ఎటువంటి భోజనం ఏదైతే కావాలనో వాళ్ళందరికీ ఇక్కడ దొరికే విధంగా మా సింగం శెట్టి దయాకర్ ఇక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం కాదు, ఈ దీనిలోకి రావడం అనేది వాళ్ళకి అదృష్టంగా భావించాలి. భోజనాలతో పాటుగా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చూస్తే కొత్త సెటప్ కనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా మిగతా రెస్టారెంట్లో పోలిస్తే ఇక్కడ కొంత సెటప్ చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా ఇన్నోవేటివ్గా కనిపిస్తుంది. ఈ సెటప్ ఎట్లా చెప్పుకోవచ్చు? ఈ సెటప్ కూడా చెప్తున్నాం కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఇప్పుడు చూడండి గ్రామీణ వాతావరణానికి తలపించే విధంగా ఇప్పుడు అక్కడ ఎద్దుల బండి, ఆ ముగ్గులు వేసేది సంక్రాంతి, ఇదేమో ఏరువాక పౌర్ణమి, అది ఏమో తర్వాత ఈ పెళ్ళిళ్ళ సమయాల్లో ముందు ఈ విధంగా రుబ్బే విధంగా ఉండేటివి. అంటే ఈ విధంగా గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా, అది అర్థమయ్యే విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఆస్వాదిస్తూ తర్వాత ఇవన్నీ చూసుకుంటూ, అంటే వాళ్ళకి వాళ్ళ ఊరు గుర్తు రావాలి. ఇక్కడ వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటే అరే మా ఊర్లో చిన్నప్పుడు మేము ఈ విధంగా ఎద్దుల బండ్లు వెళ్ళేటోళ్ళము, అరే మా విధంగా చూడు సంక్రాంతి రోజు ముగ్గులు వేసేటోళ్ళము, అట్లా ఆ విధంగా ఇవన్నీ పెళ్ళిళ్ళప్పుడు అవన్నీ చేసేటోళ్ళము. పాతకాలంలో మనం బియ్యం కానీ బ్యాళ్ళు కానీ ఎవరైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ పాతకాలంలో ఇట్లా రుబ్బుకొని తినేటోళ్ళు. అటువంటివన్నీ గుర్తొచ్చే విధంగా వాళ్ళకి ఆస్వాదిస్తూ ఈ యొక్క రెస్టారెంట్ని డిజైన్ చేయడం జరిగింది. ఏం చెప్తారు ఈ హోటల్ ఓనర్స్కి కానీ ఇక్కడికి వచ్చేటువంటి భోజన ప్రియులకు కానీ ఈ హోటల్ రెస్టారెంట్ ఓపెన్ సందర్భంగా ఈ ఓపెనింగ్ సందర్భంగా మేము ఒకటే సూచన చేస్తున్నాం. మా మిత్రుడు సుబ్రహ్మణ్య కానీ వాళ్ళ కొడుకు సింగంశెట్టి దయాకర్ కానీ ఎప్పుడైతే ఈ యొక్క వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇప్పుడు ఈరోజు మనం డిజైన్ చేసినదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ కొత్తదనం ప్రతిరోజు కొత్తదనంగా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి కస్టమర్లకి మంచి ఫుడ్ అందించాలని చెప్పి మేము సూచన చేయవచ్చు. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా తప్పకుండా ఒక్కసారి చూస్తే మీరు జీవితకాలం ఈ రెస్టారెంట్ని సమైక్యాంధ్రలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇటువంటి రెస్టారెంట్ ఉందని తెలిసే విధంగా మౌత్ పబ్లిసిటీ ఆటోమేటిక్గా మీరు ఒకసారి భోంచేస్తే మీరే చెప్పేస్తారు అందరికీ. కాబట్టి మీ అందరూ కూడా ఉపయోగించుకోండి ఈ యొక్క రెస్టారెంట్ యొక్క సేవలని చెప్పి మేము తెలియజేస్తాం. నా పేరు తుమ్కుంట ప్రతాప్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం రాష్ట్ర ప్రముఖ్. ముఖ్యంగా ఈరోజు ప్రారంభం కాబోతున్నటువంటి సంప్రద రెస్టారెంట్ ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగా సంప్రద రెస్టారెంట్ అధినేత అయినటువంటి సింగంశెట్టి దయాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ప్రాంతంలో అన్ని రకాల
వంటలతో అహర్నిశలు ఏదైతే వినియోగదారులకు ఏ రకమైనటువంటి వంటలు కావాల్స్తే అదే పద్ధతిలో ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంప్రద ట్రెడిషన్ రెస్టారెంట్కు మంచి వ్యాపారం కలగాలని ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలిలో కాకుండా గచ్చిబౌలు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి చాలామంది వినియోగదారులు కస్టమర్లు అందరూ కూడా ఈ యొక్క సంప్రద రెస్టారెంట్కు విచ్చేసి ఇక్కడ లభించేటటువంటి పదార్థాలను తప్పకుండా ఆస్వాదించి ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించి తప్పకుండా సింగంశెట్టి దయాకర్ గారి యొక్క కుటుంబ సభ్యులకు అలాగే ఈ యొక్క హోటల్ యాజమాన్యానికి అందరూ కూడా మంచిగా వ్యాపారం కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింగంశెట్టి సుబ్రహ్మయ్య. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మా అబ్బాయి సింగంశెట్టి దయాకర్ ఇక్కడ ఈ హోటల్ను ప్రారంభం చేయించడం మంత్రి గారిచే తుమ్మల నాగేశ్వరరావు గారు, అది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి ఈ హోటల్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల అన్ని ప్రాంతాల వారు అభిరుచులకు అనుగుణంగా అందరూ ఆస్వాదించే విధంగా ఈ రుచులన్నింటినీ కూడా అన్ని రకాల మాస్టర్లను పిలిపించి మా ప్రత్యేకత అన్నీ చేయించడం, తద్వారా అందరూ కూడా ఆస్వాదించి మమ్మల్ని మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని చెప్పని కూడా ఆశిస్తూ, అదేవిధంగా మా అబ్బాయి ఇక్కడే కూడా సిబిఐటిలో చదువుకోవడం జరిగింది. గత 25 ఏళ్ళుగా కూడా హైదరాబాదులోనే ఉంటున్నాడు. ఆయనకు సుపరిచితులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మా అబ్బాయిని ఆశీర్వదించి అన్ని ప్రాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ హోటల్కు ఇచ్చేసి అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పని మరొకసారి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో హైదరాబాద్లో ఈరోజు ఒక మంచి విభిన్నమైన పల్లెటూరు ఆహారం ఇవ్వాలని మా తాపత్రయాన్ని ఈరోజు మేము మా కళ ఈరోజు నెరవేర్చుకున్నాము. గత 3 నెలలుగా రీసెర్చ్ చేసి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలా, ఎలాంటి ఫుడ్ ఇస్తే జనాలకి ఆరోగ్యం బాగుంటుంది, ఎలా చేస్తే బెటర్ ఉంటుంది అన్నీ రీసెర్చ్ చేసి ఫైనల్గా మేము మన తెలుగు వంటలు మీకు అందరికీ పరిచయం చేద్దాం ఉద్దేశంతో సంపద రెస్టారెంట్ అని పేరు పెట్టి సంప్రదాయ ఫుడ్ ఇవ్వడానికి వచ్చామండి. సో మా పేరులోనే ఉంది, మేము ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ఫుడ్ ఇస్తాం. సంపద ట్రెడిషన్ రీడిఫైన్ అంటే పాత తరాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. సో మా విభిన్నమైన పాత రుచులతో తీసుకొస్తున్నామండి. గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడంతా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. సో రీజన్ ఏమన్నారు? మీరు మంచి క్వశ్చన్ అండి. గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ ఐటీ ఎంప్లాయీస్ అండి. సో జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, బంజారా హిల్స్లో, పంజాగుట్లో అంటే ప్రాపర్ ఆల్రెడీ ఓల్డ్ సిటీస్లో చాలా మంది డిఫరెంట్ రెస్టారెంట్ తీసుకొచ్చారు. బట్ గచ్చిబౌలిలో కూడా ఇంటికి దూరంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంటికి దూరంగా వచ్చి మన ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నారండి. మెయిన్గా మన ఇంటి ఫుడ్ మిస్ అవుతారు. సో గచ్చిబౌలి ఎంచుకోవడానికి కారణం మన బ్యాచిలర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, సరే పెళ్ళైన మ్యారేజ్ అయిన కపుల్స్ కూడా కావచ్చు, వాళ్ళని వాళ్ళ యొక్క ఎవ్రీడే జాబ్ బిజీలో ఉండి వాళ్ళ ఇంట్లో సరిగ్గా చేసుకోలేకపోతున్నాం, లేకపోతే మెయిన్ ఇంపార్టెంట్ మన ఫుడ్ మిస్ అవుతారు ఈ ఏరియా వాళ్ళు. సో కాబట్టి గచ్చిబౌలిలో కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కార్పొరేట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ ఇవ్వాల ఉద్దేశంతో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందండి. సంప్రదాయాన్ని పేరు పెట్టడానికి గల ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? పాత సంప్రదాయాన్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేద్దామనేసి అని చెప్పి మనం సంప్రదాయాన్ని పేరు తీసుకొచ్చాము. ఇప్పుడు మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్స్ అని ఇప్పుడు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరూ పిజ్జాలు, బర్గర్లు అనేసి బిర్యానీలు తిన్నారు అనమాట. అని మనం చిన్నతనంలో తిన్న రీజనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనము ప్రజలకు తీసుకొద్దామనేసి అని చెప్పి, కస్టమర్స్కి తెలుగు రుచులు టేస్ట్ చేయిద్దామనేసి అని చెప్పి సంప్రదాయాన్ని పేరు ఎంచుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే ఆ అట్మాస్ఫియర్ కూడా అంత పల్లె వాతావరణాన్ని గుర్తు చేసే విధంగా ఎడ్ల బండి అని పెట్టారు. అక్కడ ఊర్లో ఉండే అట్మాస్ఫియర్ని పెట్టారు. అంటే దీనికి ప్రత్యేక కారణం? ఇప్పుడు మనము గతంలో నలుగురు కూర్చొని తినేవాళ్ళం అండి. మన సంప్రదాయ వంటకాలు చేసి ఒక పండగ అంటే సంప్రదాయ వంటకాలు చేసుకుని నలుగురు కూర్చొని తినేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్స్ చూసుకుంటూ, టీవీస్ చూసుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. మళ్ళీ పాత కాలం అన్నీ ఇంట్రడ్యూస్ చేద్దామనేసి మా థీమ్ చూస్తే కూడా అదే ఉంటుంది అన్నమాట. మన మసాలాలు నూరడానికి కానివ్వండి అని ప్రతి ఒక్కటి మా థీమ్ చూసారనుకుంటే, అందరూ కలిసి భోజనం చేయడం కానివ్వండి, ఎద్దల బండ్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏంటంటే మేము మళ్ళీ పాతదాన్ని మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ప్రధానంగా మీ ఒక? అన్ని పల్లె రుచులు అన్నీ ఉన్నాయండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రకి సంబంధించిన కొన్ని క్యూజన్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకకి సంబంధించిన క్యూజన్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అండి. ప్రతి స్టేట్కి సంప్రదాయానికి తగ్గట్టు ఫుడ్ మేము తయారు చేస్తున్నామండి. మంత్రి తుమ్మల గారు కూడా తిని చాలా బాగుంది ఫుడ్ అని కూడా చెప్పారు ఇంతకుముందే. ఎట్లా మంత్రి గారు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేయడం మా అదృష్టం అండి. దాంతోపాటు ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నా. ఆయన కూర్చొని మా ఫ్యామిలీ మెంబర్లా కూర్చొని ఫుడ్ టేస్ట్ చేసి ఫుడ్ బాగుందని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు వచ్చేటువంటి కస్టమర్లకు కానీ, హోటల్కి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఏం చెప్తారు వాళ్ళకి? ఆర్గానిక్ ఫుడ్, కెమికల్స్ ఉండవు, ఫ్రోజన్ అని అవన్నీ చాలా చూస్తున్నాం. ఓకే, ఎప్పుడైనా రావచ్చు,
మా కిచెన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మేము కెమికల్స్ యూజ్ చేయట్లేదు. ఓకే, రుచికరమైన ఓకే కెమికల్ లెస్ ఫుడ్ మేము ఇస్తామండి. ఏవి కానీ టేస్టింగ్ సాల్ట్ అని అవన్నీ ఏముండవు. ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కొన్ని మసాలాలు అనుకోండి మేమే తయారు చేసుకుంటున్నాం. ఫిష్ అనుకోండి వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ భీమవరం నుంచి తెప్పిస్తున్నామండి. అలాంటివి అంటే ఇక్కడ ఏదో మార్కెట్లో తీసుకొచ్చేసేయడం పెట్టేయడం అది కాదనమాట. ఇప్పుడు మేము మా మెనూలో భీమవరం చేపల పులుసు అని పెట్టామనుకోండి, ఆ చేప భీమవరం నుంచే వస్తుంది. ఏదో పేరు ఒకటి పెట్టి ఫుడ్ ఒకటి ఇవ్వడం అంతా ఉండదు. ఓకే, దట్ వీఆర్ మెయింటైనింగ్.